అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. మరియు ఆ శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ శుభవార్తలు అందుకున్న సంతోషంలో బంధుమిత్రులకు అందరికీ కూడా పార్టీలు ఇద్దామని ప్లాన్ కూడా చేసుకుంటారు. మరియు మీ బంధువులలో కొందరు మీ యొక్క ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈర్ష్యతో మీ మీద నరదృష్టి పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఎక్కువగా నరదృష్టి తగిలే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ రాశి వారు ముఖ్యంగా మెడలో మహాబలి హనుమాన్ రక్షా యంత్రము కానీ లేదా మరి ఈరోజు మీరు చక్కగా మీ యొక్క మెడలో మరి 2 గరుడముఖ కాయలను ఒక దారంలో చుట్టి కానీ ధరించుకోవడం వల్ల మీకు ఎటువంటి మరి నరదృష్టి అసూయ లాంటివి అనేవి తగలకుండా ఉంటాయి. మీకు చక్కగా అన్ని కార్యక్రమాల్లో కూడా మరి సఫలీకృతం అవుతారు. ఆటంకాలు అనేవి మీకు దరిచేరవు. అన్ని పనులు కూడా చక్కగా సవ్యంగా జరిగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా చేస్తారు. ఈరోజు మీరు మరి మీ యొక్క కోపము మరియు అహంకారం తప్పకుండా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మీరు ఈరోజు చక్కగా మీరు ప్రతి పనిలో కూడా విజయం అప్పుడు సాధించగలుగుతారు. వివాదాలను కూడా దూరం చేసుకోవాలి. వ్యాపారాల్లో ప్రత్యర్థులు కూడా ఉంటారు. వారి కొన్ని అడ్డంకులను కూడా సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఇబ్బందులు అనేవి మీరు ఎదుర్కొన్నా కూడా మీకు వాటిని ఎదుర్కొనటం వల్ల పెద్ద సమస్య అనేది రాదు. చక్కగా మీరు మంచిగా ఎదుర్కోగల సామర్థ్యం మీలో ఉందనే విషయాన్ని కూడా మీరు గుర్తిస్తారు ఈరోజు. అయితే మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా ఆ పని పూర్తయ్యే వరకు చక్కని ప్రదర్శన మీరు కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అడ్డంకులన్నీ కూడా తొలగించబడతాయి. ఇక పైన రంగాల్లో కూడా సహోద్యోగులతో తేడాలు ఉన్నా కూడా వాటిని తొలగించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీరు చాలా ప్రశాంతంగా సున్నితంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో చూసినట్లయితే కనుక వాతావరణంలో మార్పుల కారణంగా అనారోగ్యానికి గురే అవకాశాలు ఉన్నాయి. అధిక ఆలోచన ఒత్తిడిని కలిగిస్తుంది. ఉదయం పూట మీరు ఈరోజు యోగా వ్యాయామం చేయటం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక స్థితి చూసినట్లయితే ఆర్థికంగా కలత చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఏదైనా మతపరమైన సంఘటన కారణంగా చాలా డబ్బు కూడా ఖర్చు చేసే అవకాశం కనిపిస్తున్నది. మరియు మరి ఇంట్లో వారికి అనారోగ్య సమస్యల కారణంగా కూడా డబ్బు ఖర్చు అయ్యేటటువంటి సందర్భాలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి ఒత్తిడి అనేది ఉంటుంది. అప్పుల బాధ ఎక్కువగా ఉన్న వారికి ఒత్తిడి వల్ల పరిస్థితులు దిగజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇద్దరి కుటుంబంలో కూడా ఈ పరిస్థితి అనేది చాలా వరకు ఆందోళన కలిగిస్తుంది. ఇటు భార్య కుటుంబంలో అయినా సరే, ఇటు భర్త కుటుంబంలో అయినా సరే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుంటేనే ఉత్తమం. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే గనక ఈ రాశి వారు చాలా మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. దీనివల్ల వీరు పేరు ప్రతిష్టలు సంపాదించగల మంచి పేరు లభిస్తుంది. దాని వలన వీరి యొక్క సంతానానికి చాలా మంచి జరగబోతుంది. అన్ని శుభప్రదంగా అయితే వారికి ఉంటాయి. అన్ని సంకేతాలు కూడా శుభప్రదంగా మరి గోచరిస్తున్నాయి. ఈ రోజు ఈ రాశి వారు చక్కని ప్రదర్శన కూడా కొనసాగించే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. అంటే విద్యారంగంలో అయినా సరే, లేదా వారు ఆటల రంగాల్లో అయినా సరే, పోటీల రంగాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే, ఉద్యోగ రంగాల్లో అయినా సరే, మరి వ్యాపారంలో అయినా సరే, రాశి వారు అన్ని రంగాల్లో కూడా చక్కని ప్రదర్శన చూపుతారు. వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయట పెట్టేటటువంటి పరిస్థితులు అయితే మరి రాశి వారికి ఎక్కువగానే గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా చేసే వరకు ఈ రాశి వారు విశ్రాంతి అనేది తీసుకోరు. వీరిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గుణంగా మనం ఈ రాశి వారిలో ఇది ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యం మీద పెద్ద శ్రద్ధ చూపరు. దాని కారణంగా ఆరోగ్యంలో చిన్న సమస్య కదా తొలగిపోతుంది అనే విధముగా వీరు ప్రవర్తించటం కారణంగా అనారోగ్య సమస్యలు అనేవి పెరిగే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అనేది ప్రారంభించాలి ఈ రాశివారు. లేని ఎడల మరి చాలా సమస్యల్లో చిక్కుకుపోయేటటువంటి అవకాశాలు మరి హెచ్చుగా గోచరిస్తున్నాయి. మరి ఈరోజు పెద్దల ఆరోగ్యం, ముఖ్యంగా పెద్దల ఆరోగ్యం విషయంలో బీపీ, షుగర్ వంటి సమస్యలు, తల తిరగడము వంటి సమస్యలు అనేవి ఎక్కువగా మరి పెరగడం వంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. మరి తగిన విశ్రాంతి తీసుకొని తగిన మందులు తీసుకోవడం ద్వారా ఈ రాశి వారికి చాలా శుభప్రదంగానే ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసినట్లయితే విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క విద్యలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోవడానికి
చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. వారు ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృతం అవుదాము అనేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ కొన్ని అడ్డంకులు అనారోగ్య సమస్యల కారణంగా వారు చేయలేకపోతారు. దాని కారణంగా వారు అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు కూడా మరి ఈ రోజు హెచ్చుగానే కనిపిస్తున్నాయి. ఇక ఈ తర్వాత చూసినట్లయితే గనక ఉద్యోగస్తుల రంగంలో ఉద్యోగస్తులైతే తమ పనిని పూర్తిగా చేయడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఈర్ష్యతోటి ఆ పనుల్లో ఆటంకాలను సృష్టించే ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తారు. శత్రు నివారణ కొరకు ఈ రాశి వారు మాత్రము ఖచ్చితముగా మరి మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించట ఈ రాశి వారికి శ్రేయస్కరంగా ఉంటుంది. ఎటువంటి హాని అనేది కూడా జరగదు. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా లాభం అనేది చేకూరుతుంది. వారికి పోటీతత్వం ఉన్నా కూడా వారిలో మంచి లాభం అనేది వచ్చే విధంగా అయితే సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇంకా తర్వాత చూసినట్లయితే స్త్రీలు మహిళల రంగానికి చూసినట్లయితే ఈ రాశి వారికి ఎక్కువగా తలనొప్పి మరియు ఇంట్లో చిన్న చిన్న సమస్యల కారణంగా మరి సంతానం విషయంలోంచి ఇబ్బందుల కారణంగా చింతిస్తూ ఉంటారు మహిళలు ఎక్కువగా. ఆ చింతల కారణంగా వారికి మనోవేదన గురి అయి మరి మానసిక వైద్యుని వరకు వెళ్లే అంత మరి ఆరోగ్య పరిస్థితి అంత క్షీణించే విధంగా కూడా ఉండే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. వారు ఈరోజు నిద్రలేమి సమస్యతో బాధపడతారు. మరి తలనొప్పి సమస్యతో బాధపడే అవకాశాలు కూడా హెచ్చుగానే కనిపిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని మరి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటేనే ఉత్తమం ఈ రాశి వారికి. మరియు మహిళలు ఈ అన్నదానము చేయటం లేదా దాన ధర్మాలు చేయటం వలన వారికి మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఈ రాశి వారు చాలా శుభప్రదమైనటువంటి రోజుగా మార్చుకోవటానికి దాన ధర్మాలు చేయటం ఉత్తమమైనటువంటి మార్గం. ఈ రాశి వారు ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృతం అవుదాము అనేటటువంటి ప్రయత్నంతోనే చేస్తూ ఉంటారు. వారిలో ఎక్కువగా పట్టుదల ఉంటుంది. అందరిని ఆకర్షించే గుణం కూడా కలిగి ఉంటారు. ఎక్కువగా ప్రేమ విషయంలో చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ప్రేమలో సఫలీకృతం అవుతారు. కానీ చిన్న మాటల వల్ల కూడా వారి మనసు నొప్పే విధంగా ఉంటుంది. అంత మనసు వారిది చాలా సున్నితమైనటువంటి మనసు ఈ రాశి వారిది. కాబట్టి ఎవరైనా సరే చిన్న మాట చెప్పినా కూడా తట్టుకోలేకపోతారు. ఆ మాట గురించి ఆలోచిస్తూ బాధిస్తూ చింతిస్తూ అది ఎందుకు ఇలా అయింది, అలా జరగకపోతే బాగుండు అనేటటువంటి విషయం గురించే ఆలోచించుకుంటూ సమయం మొత్తం కూడా వృధా అయ్యేటటువంటి పరిస్థితి కూడా మరి ఎదురయ్యే అవకాశాలు మరి హెచ్చుగానే ఈరోజు మరి గోచరిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి నెగిటివిటీ ఆలోచనల నుండి ఇటువంటి నెగిటివిటీ పరిస్థితుల నుండి బయటకు రావడానికి మరి రాశివారు నల్ల మిరియాలు 11 తీసుకొని వాటిని ఒక గ్లాసులో మంచి నీటి గ్లాసులో వేసుకొని ఆ రాత్రిపూట పడుకునే సమయంలో మరి దిండు దగ్గర పెట్టుకొని పడుకొని ఉదయం పూట నిద్ర లేవగానే ప్రతిబింబాన్ని ఆ గ్లాసులో ఉన్నటువంటి నీటిలో చూసుకొని ఆ తర్వాత కాలకృత్యాలు ముగించుకొని స్నానం చేసి పూజ చేసి ఆ గ్లాసులో ఉన్నటువంటి నీటిని మొక్కలకు వేసేసి ఆ 11 మిరియాలను అందులో ఉన్నటువంటి గ్లాసులో ఉన్నటువంటి పచ్చకర్పూరంతో కాల్చేయాలి. ఇలా చేసినట్లయితే గనుక ఈ రాశి వారికి ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా పరిహారం అయిపోతాయి. ఇక చక్కని శుభాలనేవి వారు అందుకోవడం సాధ్యమవుతుంది. ఆ తర్వాత మీరు ఈరోజు చూసినట్లయితే దాన ధర్మాలు కూడా చేయండి. పరిహారం చేసిన తర్వాత ఇక మీకు సాట్ అనేది ఉండదు. ఈ రాశి వారు ముఖ్యంగా మరి ఈ దాన ధర్మాల వలన చాలా లాభం అనేది కూడా చేకూరే అవకాశాలు మరి హెచ్చుగానే ఈ రోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ పని మీరు తప్పకుండా చేయాలి. తర్వాత లక్కీ సంఖ్య 47 మరియు లక్కీ కలర్ అయితే మరి పసుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.